హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను స్టీవ్ లంచ్కి వెళ్తున్నాము. స్టీవ్, వేర్ ఆర్ వి గోయింగ్? Red Lobster. సో రెడ్ లాబ్స్టర్ అనేది ఒక సీ ఫుడ్ ప్లేస్ అనమాట. మీరు యూఎస్లో ఉంటే మీకు తెలిసే ఉంటుంది. సో వేరే వాళ్ళ కోసం చెప్తున్నాను. సో అక్కడ అన్లిమిటెడ్ ష్రింప్ ఆఫర్ ఉంది. సో అది ట్రై చేద్దామని వెళ్తున్నాము. యాక్చువల్లీ చాలా వీడియోస్ చూసాను అనమాట. చాలామంది వెళ్ళి ట్రై చేస్తున్నారు. సో నాకు ష్రింప్ అంటే ఇష్టం, సీ ఫుడ్ అంటే బేసికల్గా ఇష్టం. సో లెట్స్ సీ ఎలా ఉంటుందో చెప్తాను. అండ్ ఏం ఆర్డర్ చేసామో చూపిస్తాను. ప్రతిదీ డీటెయిల్గా ఎలా ఉందో చెప్తాను. మీరు రెడ్ లాబ్స్టర్కి దగ్గరలో ఉంటే వెళ్ళాలా లేదా మీరే డిసైడ్ చేసుకోవచ్చు. వచ్చేసాం ప్లేస్కి. ఇదే రెడ్ లాబ్స్టర్. స్టీవ్ అక్కడే ఉన్నాడు. అక్కడ పైన ఎంట్రన్స్లో కూడా లాబ్స్టర్ లైక్ సింబలే ఉంటుంది. బేసికల్గా సిటీ మొత్తం ఆర్ యూఎస్ మొత్తంలో ఎక్కడ రెడ్ లాబ్స్టర్ ఉన్నా సేమ్ ఇలానే ఉంటుందన్నమాట బిల్డింగ్. లెట్స్ గో ఇన్. మీరు ఏ రెడ్ లాబ్స్టర్కి వెళ్ళినా ఫస్ట్ మీకు కనిపించేది ఈ అక్వేరియం ఆఫ్ లాబ్స్టర్స్. ప్రతి దగ్గర ఉంటుందన్నమాట ఇది. వాటిని కుక్ చేయడానికి యూస్ చేస్తారో లేదో తెలియదు, కానీ షోకి అయితే డెఫినెట్గా పెడతారు. అవి రియల్వి లైవ్. ఇప్పుడు మా టేబుల్ దగ్గరికి వెళ్తున్నాం. నాకు ఇలా ఓపెన్ చైర్స్ ఉండేదానికంటే కూడా బూత్ లాగా ఉంటుంది కదా, ఇలా ఇష్టం అనమాట. సో మెన్యూ రెడీగా ఉంది, చాలా కలర్ఫుల్గా ఉంది. మేము చూడక్కర్లేదు, ఎందుకంటే ఏం ఆర్డర్ చేస్తామో నాకు తెలుసు. మేము వచ్చిందే అన్లిమిటెడ్ ష్రింప్ని ఫుల్గా అబ్యూస్ చేయడానికి. స్టీవ్ అయితే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టు సిన్సియర్గా దాన్ని ఒక 10 సార్లు అటు ఇటు తిప్పి మొత్తం చేశాడు. కానీ ఇదొక సీ ఫుడ్ ప్లేస్. స్టీవ్ ఇక్కడికి వచ్చి కూడా చీజ్ బర్గర్ ఆర్డర్ చేస్తా అంటున్నాడు. ఎందుకు అంటే నేను ఎలాగో ష్రింప్ ఆర్డర్ చేస్తున్నా కదా అని. లెట్స్ చెక్ అవుట్. ఇది వాళ్ళ మెన్యూ. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. నాకైతే అన్నీ ఆర్డర్ చేసాలనిపిస్తుంది, అంత బాగుంటాయి. వెర్ ఈస్ అన్లిమిటెడ్ ష్రింప్ మెన్యూ? నేను ఎంత వెతికినా అన్లిమిటెడ్ ష్రింప్ ఆప్షన్స్ అక్కడ నాకు కనిపించట్లేదు. అదే చూస్తున్నా. వాళ్ళని అడగాలి మేబీ. యా, అండ్ ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ కాంప్లిమెంటరీ రాగానే ఫ్రీగా బిస్కెట్స్ ఇస్తారు. ఓ గాడ్, ఎంత బాగుంటాయో. అంటే మన ఇండియాలో వాటిని బిస్కెట్స్ అన్నాము. హాయ్ హాయ్, How are you doing today? గుడ్. ఐ వాజ్ జస్ట్ టెలింగ్ అబౌట్ ద బిస్కెట్స్. వీటిని మనం బిస్కెట్స్ అనం, కానీ యూఎస్ లో బిస్కెట్స్ అంటారు అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. Can I get a strawberry smoothie, please? Strawberry smoothie, all right. Here. And I'm here for the unlimited shrimp. The endless shrimp, so it'll be right here on the table. Sit there. Oh, Yes, so we have 3 starters and 1 side, okay? 3 star. Any 3 from the 4. Yes. It's fries, coleslaw, hush puppies, rice. Do you want to try mashed potato? I mean, you can get what you want. Do you have mac and cheese? We have bacon mac and cheese, yes. Oh, can you do it without bacon? Without bacon? Yes, Yeah. you can. Thank you. All right. So we're doing the coconut shrimp, the walt shrimp. And the garlic shrimp. Okay. సో ఇదన్నమాట ఆప్షన్స్. ఈ 4 ఆప్షన్స్ లో ఫస్ట్ 3 ఆర్డర్ చేయాలి, అవి అన్లిమిటెడ్. తర్వాత నాకు ఆ 3లో ఒకటి నచ్చలేదు, ఇంకో 4th స్వాప్ చేస్తానంటే కూడా చేయొచ్చు. And did you So, still need yeah. some time? Maybe just a couple minutes. ఫర్ నౌ లెట్స్ అటాక్ ద బిస్కెట్. ఇది చూడండి, నేను చూపిస్తాను మీకు. ఈ బిస్కెట్ ఇట్లా ఇంచితే మెత్తగా, బేసికల్గా మన మైసూర్ బోండా లాగుంటాయి. లోపల కూడా చూడండి. లైక్ యూఎస్ లో వీటిని బిస్కెట్స్ అంటారు, మనం బిస్కెట్స్ అనము. మనకు బిస్కెట్స్ అంటే పార్లేజీ అవి కదా. You should eat it when it's hot. It's amazing. Okay. ఇవి యాక్చువల్గా కాంప్లిమెంటరీ. అయిపోతే మనం ఇంకా అడిగితే రీఫిల్ కూడా చేస్తారు. అయిపోయింది. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. స్టీవ్ ఇక్కడికి వచ్చి చీజ్ బర్గర్ ఆర్డర్ చేశాడు. వై యు నాట్ ఈటింగ్ ది బిస్కెట్స్? I will. యు షుడ్ ఈట్ ఇట్ వెన్ ఇట్స్ హాట్. Okay. I'll eat them. ఎంత మొండోడంటే ఈస్ ద మోస్ట్ స్టబర్న్ మ్యాన్ యూ కెన్ ఎవర్ సీ. చెప్తున్నాను, ఇట్ టేస్ట్ బెటర్ వెన్ ఇట్స్ హాట్. ఈట్ ఇట్. నో, హీ వాంట్స్ టు ఈట్ ఇట్ వెన్ ద ఫుడ్ కమ్స్. వాట్ డిడ్ యు ఆర్డర్? A smoothie. What smoothie is that? Strawberry. How is it? Tastes good. నేను బిస్కెట్స్ తిన్నాను, బట్ వదిలేస్తే ఇంకా కడుపు నిండే వరకు తినేస్తా. అంత బాగున్నాయి, అంత ఇష్టం కూడా నాకు. బట్ మన అన్లిమిటెడ్ ష్రింప్కి జస్టిస్ చేయాలి కాబట్టి
తినడం ఆపాను. శ్రీవ్ అయితే తినట్లేదు బికాస్ తను ఫుడ్తో పాటు తింటాడనమాట. సో ఇప్పుడు స్మూతీ తాగుతున్నాడు. స్ట్రాబెర్రీ స్మూతీ ఆర్డర్ చేసుకున్నాడు, నచ్చిందంట. అండ్ తను ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చినప్పుడు తింటాడు. బట్ ఇదేంటంటే వేడిగా ఉన్నప్పుడు తింటే బాగుంటుంది. లైక్ మన దోశ ఇడ్లీ లాగా వేడిగా ఉన్నప్పుడు తింటేనే అది బాగుంటుంది. ఇది కూడా అలానే అనమాట. కానీ మొండి కటం. సో ఎలా ఉంటుందో అని ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. బట్ ఐఎమ్ షూర్ బాగుంటుంది. నేను షింప్ చాలాసార్లు తిన్నాను రెడ్ లాబ్స్టర్లో. నేను 2016 నుంచి వస్తున్నా రెడ్ లాబ్స్టర్కి. నేను కాలేజ్లో ఉన్నప్పుడు మాస్టర్స్ మా ఊర్లో, లైక్ మా కాలేజ్ ఉన్న యూనివర్సిటీ ఉన్న ఊర్లో రెడ్ లాబ్స్టర్ చాలా ఫేమస్. అండ్ ఆ టైంలో చాలా క్రేజ్ ఇంకా ఎక్కువ ఉండేది అనమాట రెడ్ లాబ్స్టర్కి. ఇప్పుడు ఇంకా వేరేవి కూడా రావడం వల్ల లైక్ యాపిల్ బీస్ కానీ చీజ్ కేక్ ఫ్యాక్టరీ ఇలా చాలా ఫ్రాంచైజెస్ ఉన్నాయి. వాటికి కొంచెం క్రేజ్ ఈక్వల్గా స్ప్రెడ్ అయిపోయింది. బట్ ఇప్పటికంటే అప్పట్లో ఎక్కువ క్రేజ్ ఉండేది రెడ్ లాబ్స్టర్కి బికాజ్ ప్రాపర్ సీ ఫుడ్ దొరికే ప్లేస్ ఇది ఒక్కటే అనమాట. అండ్ సో యా, ఐ ట్రైడ్. మాస్టర్స్లో ఉన్నప్పుడు ద ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు సీ ఫుడ్ ప్లాటర్ ఆర్డర్ చేశాను. దాంట్లో షింపు, క్రాబ్, ఇంకా ఏవేవో ఉన్నాయి సీ ఫుడ్స్, అన్నీ తిన్నాను. చాలా అంటే చాలా బాగుండింది. అండ్ అన్నిట్లో నా ఫేవరెట్ అంటే ఈ బిస్కెట్స్ ఎంత బాగుంటాయో. ఓ గాడ్, సో ఐమ్ జస్ట్ ఎక్సైటెడ్. I know it will be good, but excited for food all the time, always. ఫైనలీ మా ఫుడ్ వచ్చేసింది. నేను 3 టైప్స్ ఆర్డర్ చేశాను. ఫైనలీ ద వెయిట్ ఈజ్ ఓవర్. ఇంకా తినడమే లేట్. సో ఇట్ కమ్స్ విత్ 3 items అన్నమాట. సో ఇది కోకోనట్ షrimp, ఇది సమ్ వాలీస్ ఫేవరెట్ షrimp or something, ఇది గార్లిక్ షrimp అన్నమాట. ఒక సైడ్ వస్తుంది. నేను మ్యాక్ అండ్ చీజ్ ఆర్డర్ చేశాను. అండ్ స్టీవ్ ఏమో షో దమ్ యువర్ ఫుడ్ బర్గర్ ఆర్డర్ చేసుకున్నారు. సో ఇది అయిపోయిన తర్వాత నేను ఇంకో అన్లిమిటెడ్ రిపీట్ చేసుకోవచ్చు. సో యా, ఐ వాంట్ ట్రై అండ్ సీ హౌ ఇట్. సో ఫస్ట్ కోకోనట్ షrimp ట్రై చేశాను. చాలా బాగుంది. కానీ మన కోకోనట్ ఫ్లేక్స్ ఉండడం వల్ల స్లైట్గా స్వీట్నెస్ అనమాట. కోకోనట్ స్వీట్ ఉంటుంది కదా, లైక్ డ్రై కోకోనట్ కూడా కొంచెం స్వీట్గా అలా ఉంది. And to try the garlic shrimp. So ఈ shrimp ఏంటంటే I don't know if you can see, garlic butter కలిపి ఇస్తారనమాట. సో మనం డిప్ చేసుకుంటూ తినాలి. ఫుల్ గార్లిక్ టేస్ట్ ఉంది, బాగుంది. మ్యాక్ అండ్ చీజ్తో కలిపి తిందాం. మీరు ఈ మిస్టేక్ చేయకండి, ఉఫ్ అని ఊదుకొని తినాలి. Do you want mac and cheese? It's good. Mac and cheese చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. Mac and cheese is so good shrimp. ఇప్పుడు వాలీ shrimp ట్రై చేస్తున్నాను. దీని మీద ఉన్న బ్యాటర్ కోకోనట్ షrimp మీద ఉన్న బ్యాటర్ కంటే కొంచెం ఎక్కువ ఫ్లేవర్డ్ ఉంది. అండ్ ఆ స్వీట్నెస్ లేదు. లైక్ కోకోనట్ బ్యాటర్ మొత్తం స్వీట్గా లేదు, ఓన్లీ కోకోనట్ ఫ్లేక్స్ తగిలినప్పుడు స్వీట్నెస్ ఉంది. ఇదేమో లైక్ స్పైస్ ఇన్ ద సెన్స్ ఫ్లేవర్ఫుల్గా ఉంది. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను షింప్ని. చాలా బాగుంది. ఏది నాకు బాగా ఎక్కువ నచ్చింది అంటే చెప్పలేను, ఎందుకంటే 3 డిఫరెంట్గా ఉన్నాయి, 3 చాలా బాగున్నాయి. కానీ మ్యాక్ అండ్ చీజ్తో గార్లిక్ షింప్ని కలిపి తింటే చాలా చాలా బాగుంది. కోకోనట్ షింప్ కూడా చాలా ఫ్లేకీగా, కోకోనట్ కూడా డీప్ ఫ్రై చేస్తారు కదా దాంతో కలిపి, సో చాలా బాగుంది. ఇంకా అదర్ కైండ్ ఆఫ్ షింప్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీకు చూస్తేనే అర్థమవుతుంది, నేను ఎదురుగా ఉన్న మనిషిని కూడా పట్టించుకోకుండా ఫుడ్ని ఎంజాయ్ చేసుకుంటున్నాను. డెఫినెట్గా వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవ్వరు, అంత బాగున్నాయి ఐటమ్స్. అసలుకి నేను ఎన్ని షింప్ తినగలమో చూద్దాం. ఈ హోల్ ఫస్ట్ ఆర్డర్లో 12 షింప్ ఉన్నాయి అంతా కలిపి. సో ఇప్పుడే తను వచ్చి రిపీట్ ఆర్డర్ ఏం కావాలి అంటే ఈ 3 కావాలి అని చెప్పాను. సో షీస్ గోనా గెట్ ఇట్. మొత్తం ఎన్ని తింటానో చూద్దాం. నేను ఫస్ట్ టైం 3 kinds ఆఫ్ షింప్ ఆర్డర్ చేశాను. అంతా కలిపి ఎన్ని ఉన్నాయో మీరు గెస్ చేయండి. మీ గెస్ ఏంటో కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. మీరు చూస్తే ఈ
గార్లిక్ షింప్ ఏమో నార్మల్ షింప్ లానే ఉంది, బట్ ఇవి మాత్రం ఓపెన్ అయి ఉన్నాయి. ఎలా అంటే షింప్ ని మధ్యలో కట్ చేసి ఓపెన్ చేసి దాని టేల్ పట్టుకొని బ్యాటర్లో డిప్ చేసి ఫ్రై చేస్తుంది, అందుకని ఈ షేప్. ష్రింప్ అంటే ఏం లేదండి, మనం ఇండియాలో ప్రాన్స్ అంటాం కదా, దాన్నే యూఎస్లో ష్రింప్ అంటారు. సో ఫస్ట్ ఆర్డర్లో మొత్తం 12 ష్రింప్ వచ్చాయి. దానిలో స్టీవ్ ఒక ట్రై చేశాడు, నేను మొత్తం 11 తిన్నాను. తర్వాత అవే ఐటమ్స్ని మళ్ళీ రిపీట్ చేశాను. స్టీవ్ ఒక్క కోకోనట్ ష్రింప్ ట్రై చేశాడు, తనకి ఎలా నచ్చిందో తన రియాక్షన్ మీరే చూడండి. తనకైతే నచ్చింది. సో వాళ్ళు వచ్చి ఇప్పుడే సెకండ్ టైం నాకు రీఫిల్ చేశారు. సేమ్ 3 ఐటమ్స్ అవే రిపీట్ చేశాను అనమాట. అవి ప్లేట్స్ కూడా వేడిగా ఉన్నాయి, ఎత్తకుండా జరుపుతున్నా. అందుకే నేను సెకండ్ టైం రిపీట్ చేసినప్పుడు కూడా అన్ని తినేస్తానేమో అనుకున్నాను, కానీ ఒక్క కోకోనట్ ష్రింప్ 2 గార్లిక్ ష్రింప్ తినగానే నాకు కడుపు నిండిపోయింది. మేబీ మ్యాక్ అండ్ చీజ్ తిన్న మాపేస్తే తినగలను. లాస్ట్ 1-2 వీక్స్లో 1.5 వీక్లో 2 lbs తగ్గాను. అది కాస్త ఇక్కడ పెంచేస్తున్నా. Why don't you eat shrimp instead of those biscuits? ముండి షింప్ ట్రై చేయమంటే ఫుల్ అయిపోయాను వద్దన్నాడు, బిస్కెట్ తింటున్నాడు. అది తినే ముందు షింప్ తినొచ్చు కదా అంటే అంటున్నాడు. I'll pack the mac and cheese also. You can have for breakfast tomorrow. So, ఇది ప్యాకింగ్ టైం. గార్లిక్ షింప్ని లెఫ్ట్ ఓవర్ మ్యాక్ అండ్ చీజ్ని ఈ డబ్బాలో పెట్టి మూత పెడతా, బికాజ్ అవి కొంచెం వెట్ ఐటమ్స్ కదా. సో దానికి బాక్స్. ఈ సాసెస్కి కూడా చిన్న బాక్సెస్ ఇచ్చారు, కప్స్ లాగా. నేను వద్దన్నా, తీసుకోను అని. అండ్ డ్రై ఐటమ్స్కి ఇది లైక్ coconut shrimp and the Wally shrimp. Roy. Oh. మనం ఇండియాలో ఇలా లెఫ్ట్ ఓవర్స్ తినడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించము, కానీ ఇక్కడ లెఫ్ట్ ఓవర్స్ అంటే మహాప్రసాదం. ఎందుకంటే ఇక్కడ మనమే చేసుకోవాలి, మనమే వండుకోవాలి, మనమే గిన్నెలు కడగాలి, మనమే డిష్ వాషర్ పెట్టాలి, అన్నీ మనమే చేసుకోవాలి. సో అన్ని పనులు మనమే చేసుకోవాలి కాబట్టి నిద్ర లేవగానే బ్రేక్ఫాస్ట్ ఫుడ్ రెడీగా ఉంది అంటే లెఫ్ట్ ఓవర్స్తో అసలుకి చాలా పని తగ్గుతుంది డేలో. సో మనం తినేసి ఏది కావాలంటే చేసుకోవచ్చు. Oh, the biscuit. You had the biscuit? Is it done? Mm-hmm. Okay. It's in the box in the bag. Oh, you put it in the bag. Okay. స్టార్టింగ్ బిస్కెట్స్ ఇచ్చారు కదా, అవి కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకెళ్తున్నాం. మామూలుగా ఉంటుంది రెడ్ లాబ్స్టర్ అంటే. నేను ఫుడ్ ప్యాక్ చేసిన వెంటనే 10 ఇంకా పోదామన్నాను. స్టీవ్ వచ్చి బిల్ కట్టాలి కదా అన్నాడు. సో నేను ఫుడ్ కోమాలో ఎంత ఉన్నాను అంటే తిన్నది కొంచెం ఐటమ్సే, కానీ కడుపు త్వరగా నిండిపోయింది. ఆ ఫుడ్ కోమాలో నేను ఏం చేస్తున్నాను కూడా నాకు అర్థం కాలే. సో బిల్ కూడా కట్టకుండా లేసేసాను అనమాట. నేను వెయిట్ చేస్తుండగానే బిల్ వచ్చింది, ఇంకా బిల్ తీసుకున్నాం మేము. Pay the bill? It's coming back. Oh, you gave the card. అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. సో నేను స్టీవ్ యాక్చువల్లీ బీచ్కి వెళ్ళాలని స్టార్ట్ అయ్యాము లంచ్ తర్వాత, కానీ దారిలో ఒక బ్లాక్ పార్టీ అవుతుంటే చూసామన్నమాట. సో బ్లాక్ పార్టీ అంటే ఏం లేదు, మనకి ఇండియాలో సంత అంటే ఎలా ఉంటుంది, వస్తువులంతా పెట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ వస్తువులు అమ్ముతారు కదా. సో ఇక్కడ స్ట్రీట్స్లో మెయిన్ రోడ్ మీద వెహికల్స్ ఏమీ రాకుండా ఆపేస్తారనమాట కొన్ని బ్లాక్స్లో. బ్లాక్స్ అంటే మనకి కొన్ని సందుల్లో. ఓకే, సో అక్కడ ఉంటాయి, వెళ్ళి చూడాలి. సో బాగుంటుంది అనమాట. స్నాక్స్, కార్న్ ఉంటుంది. నాకు కార్న్ ఎంత ఇష్టమో ఇలాంటి వాటిలో, కానీ ఫుల్ ఉంది, నడవచ్చు బేసికలీ. లక్కీగా హ్యాట్ కూడా తెచ్చుకున్నాను. మేము దీనికి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వచ్చా 2024లో, మళ్ళీ లాస్ట్ ఇయర్ రాలేదు, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం. సమ్మర్లోనే ఉంటాయి ఇలాంటివి. యాక్చువల్లీ వింటర్లో కూడా ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి ఇయర్ మొత్తం. వింటర్లో ఉన్నా చలిలో ఉన్నా జనాలు వస్తూనే ఉంటారు.
ఇలాగా ప్రతి వెండర్ వాళ్ళ ఐటమ్స్ని సెల్ చేస్తారండి. బాగుంటాయి అన్నమాట యూనిక్గా. మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యాండ్ మేడ్ ఐటమ్సే ఉంటాయి. మేమైతే సైడ్లో నడుస్తున్నాము ఎండ నుంచి తప్పించుకోవడానికి. అండ్ ఇలాగ ఫుడ్ కూడా అమ్ముతారు. యూసీ ఫుడ్ ట్రక్స్ కూడా ఉంటాయి. బాగుంటుంది లైక్ కమ్యూనిటీ అంతా కలిసి మీట్ అవ్వడానికి. I don't want to walk in the middle. I want to walk in the side. ప్రతి రోడ్ని ఇలాగ బ్లాక్ చేసేస్తారండి వెహికల్స్ పెట్టేసి. సో అటువైపు నుంచి వెహికల్స్ ఇంకా ఇటువైపు రావన్నమాట. అక్కడ చూడండి పెద్దది పెట్టేశారు, ఇక్కడ కూడా ఆపేశారు. సో ఇలాగ బ్లాక్ చేసేస్తారు, బ్లాక్స్లో అవుతాయి అన్నమాట. సో ఇది ఒక బ్లాక్ పార్టీ ఆర్ బ్లాక్ ఫెస్ట్ లాగా అనుకోండి. సమ్మర్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ ప్రతి సిటీలో ఇలాంటి ఫెస్ట్లు అవుతూనే ఉంటాయండి. ఒకటే ప్లేస్లో కాదు, మల్టిపుల్ ప్లేసెస్లో అవుతూ ఉంటాయి. దీంతో పాటు ఫార్మర్స్ మార్కెట్ అని ఒకటి ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. లైక్ ఫార్మర్స్ వచ్చి డైరెక్ట్గా వాళ్ళ ప్రోడక్ట్స్ని అమ్ముతారు. దీని తర్వాత నేను స్టీవ్ ఏం చేశామో అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు ఫుల్ లెంత్ వీడియోస్ ఎక్కువ చేయమని, కానీ నాకు మోటివేషన్ రావట్లేదు. నేను ఫుల్ లెంత్ వీడియోస్ పెడుతుంటే నాకు వ్యూస్ ఎక్కువ రావట్లేదు. నేను పోస్ట్ చేసే షార్ట్స్కి వచ్చినంత వ్యూస్ నాకు అసలుకి నాట్ ఈవెన్ క్లోజ్ అనమాట. సో నాకు కొంచెం మీరు మోటివేషన్ ఎక్కువ ఇస్తే నేను ఇంకా ఫుల్ లెంత్ వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. ఇదే రోజు మిగతా హాఫ్ డే ఏం చేశామో నేను క్లియర్గా ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. ఐ హోప్ యూ కెన్ వాచ్ దాట్ ఆల్సో. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ అమెరికా. జై హింద్.